చాప్టర్ 1 అన్నోన్ హీరోస్. మన దేశం కోసం సరిహద్దులో నిలబడి శత్రులతో పోరాడే సైనికుడిని మనందరం హీరో అంటాం. అతను చనిపోతే అతని ఫోటో న్యూస్లో వస్తుంది, అతని కుటుంబానికి ప్రభుత్వం సాయం చేస్తుంది, అతని పేరు చరిత్రలో ఉంటుంది. కానీ ఇంకో హీరో ఉంటాడు. అతను కూడా దేశం కోసమే పనిచేస్తాడు. అతను కూడా తన జీవితాన్ని త్యాగం చేస్తాడు. అతను కూడా ప్రతిరోజు చావుకు దగ్గరగా బ్రతుకుతాడు. కానీ అతను చనిపోతే అతని ఫోటో బయటికి రాదు, అతని పేరు ఎవరూ చెప్పరు. అతని కుటుంబానికి కూడా అతను దేశం కోసం చచ్చాడని చెప్పలేరు. ఎందుకంటే అతని జీవితం మొత్తం ఒక అబద్ధం. అతని పేరు అబద్ధం, అతని దేశం అబద్ధం, అతని యుద్ధం, అతని మతం అబద్ధం, అతని ఉద్యోగం అబద్ధం, అతను బ్రతికేది అబద్ధంగా. చనిపోతే కూడా అబద్ధం పేరుతోనే చస్తాడు. అతను సోల్జర్ కాదు, అతను పోలీస్ కాదు, అతను పొలిటీషియన్ కాదు, అతను ఒక స్పై. ఇండియాలో రా అనే ఒక సీక్రెట్ ఆర్గనైజేషన్ ఉంటుంది, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. ఈ ఆర్గనైజేషన్ గురించి పబ్లిక్కి చాలా తక్కువ తెలుసు. కానీ ఇండియా సేఫ్గా ఉండడానికి చాలా పెద్ద కారణం రా. ఆర్మీ యుద్ధం చేస్తుంది, రా యుద్ధం మొదలయ్యే ముందు ఆపేస్తుంది. టెర్రర్ అటాక్ జరగకముందే రా ఏజెంట్స్ ఇన్ఫర్మేషన్ తెచ్చి ఆ అటాక్ ని ఆపేస్తారు. ఎనిమీ కంట్రీ ప్లాన్స్ ముందే తెలుసుకుని ఇండియాకి సమాచారం పంపిస్తారు. కానీ ఈ రా ఏజెంట్స్ ఎవరు, ఎక్కడ ఉంటారు, ఎలా పనిచేస్తారు ఎవరికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు నీడలలా ఉంటారు, చీకట్లో జీవిస్తారు, నిశ్శబ్దంగా చనిపోతారు. ఇలాంటి రా ఏజెంట్స్ లో ఇండియా హిస్టరీలో గ్రేటెస్ట్ స్పైలలో ఒకరి కథను ఈ రోజు నేను మీకు చెప్పబోతున్నాను. అతను పాకిస్తాన్ ఆర్మీలో ఆఫీసర్ గా పనిచేశాడు. పాకిస్తాన్లో సంవత్సరాల పాటు జీవించాడు. పాకిస్తాన్ మిలిటరీ సీక్రెట్స్ ఇండియాకి పంపించారు. కానీ అతని జీవితంలో చివరికి ఏమైందో వింటే మీరు షాక్ అవుతారు. ఆ రా ఏజెంట్ పేరు రవీంద్ర కౌశిక్. అతను ఒక స్పై మాత్రమే కాదు, అతను ఒక రా అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. ఇది ఇండియా యొక్క సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. రా మెయిన్ జాబ్ ఏంటి అంటే ఫారిన్ కంట్రీస్ లో జరిగే పొలిటికల్ మూవ్మెంట్స్, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్, మిలిటరీ ప్లాన్స్, వార్ స్ట్రాటజీస్, సీక్రెట్ ఆపరేషన్స్, ఈ ఇన్ఫర్మేషన్ అన్ని కలెక్ట్ చేసి ఇండియా గవర్నమెంట్ కి ఇవ్వడం. రా ఏజెంట్స్ ఇండియాలో కూడా ఉంటారు, ఫారిన్ కంట్రీస్ లో కూడా ఉంటారు. కానీ ఫారిన్ కంట్రీస్ లో ఉండే ఏజెంట్స్ లైఫ్ చాలా డేంజరస్. వాళ్ళు ఫేక్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటారు. ఫేక్ పాస్పోర్ట్, ఫేక్ నేమ్, ఫేక్ జాబ్, ఫేక్ లైఫ్. కొన్నిసార్లు మ్యారేజ్ కూడా ఫేక్ ఐడెంటిటీతో చేస్తారు. ఇయర్స్ ఇండియాకి రారు, ఫ్యామిలీని కలవరు, ఫోన్ కాల్ కూడా చెయ్యారు. ఇమాజిన్ చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి మీరు వేరే కంట్రీలో జాబ్ చేస్తున్నాను అని చెప్తారు. కానీ నిజమేంటి అంటే మీరు స్పైగా వర్క్ చేస్తున్నారు. మీ లైఫ్లో ఎవరికి నిజం చెప్పలేరు. ఇఫ్ ఎనిమీ కంట్రీకి ట్రూత్ తెలిస్తే జైల్ కూడా కాదు, డైరెక్ట్ టార్చర్ అండ్ డెత్. స్టిల్ వాళ్ళు ఇండియా కోసం వర్క్ చేస్తారు. బికాస్ దేశం ముందు వాళ్ళ. చాప్టర్ 3 ఏ నార్మల్ బాయ్. ప్రతి స్పై కథలో లాగే ఈ కథ కూడా ఒక సాధారణ అబ్బాయితోనే ప్రారంభమవుతుంది. రాజస్థాన్లోని ఒక చిన్న పట్టణం. అక్కడ ఒక మధ్యతరగతి కుటుంబం. ఆ కుటుంబంలో ఒక అబ్బాయి జన్మించాడు. ఆ అబ్బాయి పేరు రవీంద్ర కౌశిక్. చిన్నప్పటినుంచే అతను చాలా చురుకుగా ఉండేవాడు, చాలా తెలివైనవాడు. కానీ అతనిలో ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉండేది, అది నటన. స్కూల్లో, కాలేజ్లో, స్టేజ్ ప్రోగ్రామ్స్లో, డ్రామా పోటీలలో అతను నటిస్తే చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోయేవారు. వివిధ పాత్రలు పోషించేవాడు, వివిధ గొంతులతో మాట్లాడేవాడు, వివిధ వ్యక్తుల్లా నటించేవాడు. అతని నటన ప్రతిభ ఒకరోజు అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని అతనికి అప్పటికి తెలియదు. ఒకరోజు కాలేజీ వార్షికోత్సవంలో అతను ఒక స్టేజ్ డ్రామా ప్రదర్శించాడు. ప్రేక్షకులందరూ చప్పట్లు కొట్టారు. అతని నటనకు అందరూ మెచ్చుకున్నారు. కానీ ప్రేక్షకుల్లో 2 వ్యక్తులు మాత్రం నిశ్శబ్దంగా అతని నటనను గమనిస్తున్నారు. వాళ్ళు సాధారణ ప్రేక్షకులు కాదు, వాళ్ళు రా. చాప్టర్ 4 రా రిక్రూట్మెంట్. కాలేజీ వార్షికోత్సవం ముగిసిన తర్వాత అందరూ రవీంద్ర కౌశిక్ ని అభినందిస్తున్నారు. అతని నటన గురించి మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ప్రేక్షకుడిలో కూర్చున్న 2 వ్యక్తులు నెమ్మదిగా అతని దగ్గరకు వచ్చారు. వాళ్ళు సాధారణంగా కనిపించినా వాళ్ళ మాటలు మాత్రం సాధారణం కాదు. వాళ్ళు రవీంద్రని పక్కకు పిలిచారు. నీ నటన చాలా బాగుంది, నువ్వెవరైనా లాగా నటించగలవు, నీ దేశం కోసం నటించగలవా అని అడిగారు. రవీంద్ర మొదట నవ్వాడు. సినిమా అవకాశం ఇస్తున్నారేమో అనుకున్నాడు. కానీ వాళ్ళలో ఒకరు చాలా నెమ్మదిగా ఒక మాట చెప్పారు. మేము రా నుండి వచ్చాం, ఇండియా సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. ఆ మాట విన్న వెంటనే రవీంద్ర కౌశిక్ ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు. అది సినిమా కాదు, అది నిజ జీవిత అవకాశం. వాళ్ళు అతన్ని నేరుగా ఒక ప్రశ్న అడిగారు. దేశం కోసం సీక్రెట్గా పనిచేస్తావా? ఆ ప్రశ్న విన్న తర్వాత రవీంద్ర కొంతసేపు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. స్పై అంటే సినిమాల్లో చూశాడు,
కానీ నిజ జీవితంలో స్పై అవ్వడం అంటే తన జీవితాన్ని మొత్తం మార్చుకోవడం. అతను కొంచెం ఆలోచించి వాళ్ళను ఒక ప్రశ్న అడిగాడు. నేను చేసే పని ఎవరికైనా తెలుస్తుందా? నా పేరు చరిత్రలో ఉంటుంది? అప్పుడు రా ఆఫీసర్ కొంచెం నవ్వి ఒక మాట చెప్పాడు. నీ పేరు చరిత్రలో ఉండకపోవచ్చు, కానీ నువ్వు చేసే పని వల్ల ఈ దేశం సేఫ్గా ఉంటుంది. నీ పేరు ఎవరికి తెలియకపోయినా నీ వల్ల లక్షల మంది ప్రాణాలు కాపాడబడతాయి. ఆ మాటలు విన్న రవీంద్ర కౌశిక్ ఇంకోసారి ఆలోచించాడు. తన కుటుంబం, తన భవిష్యత్తు, తన జీవితం అన్నీ ఒకవైపు, దేశం ఒకవైపు. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. తర్వాత అతను ఒక మాట అన్నాడు. నేను రెడీ. దేశం కోసం ఏమైనా చేస్తాను. ఆ రోజు ఆ ఒక్క నిర్ణయం రవీంద్ర కౌశిక్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ రోజు వరకు అతను ఒక సాధారణ అబ్బాయి. ఆ రోజు నుంచి అతను రా ఏజెంట్ అవ్వటానికి ప్రయాణం ప్రారంభమైంది. చాప్టర్ 5 ట్రైనింగ్ మరియు ట్రాన్స్ఫర్మేషన్. రవీంద్ర కౌశిక్ ఎస్ అన్న తరువాత అతని జీవితం పూర్తిగా మారిపోయింది. అతను ఇక సాధారణ మనిషి కాదు. అతను రా ట్రైనింగ్కి వెళ్లాల్సి వచ్చింది. రా ట్రైనింగ్ అంటే ఆర్మీ ట్రైనింగ్ కంటే కూడా చాలా కష్టమని చెబుతారు. ఇక్కడ శరీరానికి మాత్రమే కాదు, మనసుకి కూడా ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకంటే ఒక స్పైకి శక్తి కంటే మానసిక ధైర్యం చాలా ముఖ్యం. రవీంద్ర కౌశిక్కి వారు చాలా విషయాలు నేర్పించారు. ఉర్దూ భాష, పాకిస్తాన్ సంస్కృతి, కోడ్ భాష ఎలా ఉపయోగించాలి, టార్చర్ జరిగినా ఎలా సీక్రెట్ చెప్పకుండా ఉండాలి. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. చివరికి అతన్ని పూర్తిగా మార్చేశారు. వాళ్ళు అతని పేరు మార్చేశారు, అతని మతం మార్చేశారు, అతని డాక్యుమెంట్లు మార్చేశారు, అతని సంతకం మార్చేశారు, అతని జీవితం మార్చేశారు. ఇక అతను రవీంద్ర కౌశిక్ కాదు, అతని కొత్త పేరు నబీ అహ్మద్ షాకిర్. ఇప్పటి నుంచి అతను ఒక భారతీయుడు కాదు, అతను ఒక పాకిస్తానీ. ఒక మనిషి ఇంకో మనిషిగా ఇంకో దేశంలో ఇంకో జీవితం ప్రారంభించాలి. ఇది ఉద్యోగం కాదు, ఇది త్యాగం. ఆ రోజు నుంచి రవీంద్ర కౌశిక్ జీవితం చీకట్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఒక స్పై జీవితం ఎప్పుడూ వెలుగులో ఉండదు, ఎప్పుడూ నీడలో. చాప్టర్ 6 పాకిస్తాన్ లైఫ్. ట్రైనింగ్ పూర్తయ్యాక రవీంద్ర కౌశిక్ జీవితంలో అత్యంత ప్రమాదకరమైన మిషన్ ప్రారంభమైంది. అతని ఇప్పుడు రవీంద్ర కౌశిక్ కాదు, అతని కొత్త పేరు నబీ అహ్మద్ షాకిర్. అతన్ని రా పాకిస్తాన్కి పంపించింది. ఒక స్పైగా శత్రుదేశంలోకి అడుగుపెట్టడం అంటే అది యుద్ధానికి వెళ్లడం కంటే కూడా ప్రమాదకరం. అయినా రవీంద్ర కౌశిక్ ఈ మిషన్కి వెళ్లాడు. అతను పాకిస్తాన్లో ఒక స్టూడెంట్గా జీవితం ప్రారంభించాడు. అతను కరాచీ యూనివర్సిటీలో లా చదవడం ప్రారంభించాడు. అక్కడ అతను సాధారణ పాకిస్తానీ యువకుడిలా జీవించాడు. స్నేహితులు చేసుకున్నాడు, ఉర్దూలో మాట్లాడాడు, నమాజ్ చేశాడు, పాకిస్తాన్ పండుగలు జరుపుకున్నాడు. కొన్ని సంవత్సరాల్లో అక్కడ వాళ్ళు కూడా అతను ఇండియన్ అని అనుమానం కూడా పెట్టలేదు. అతను చదువు పూర్తి చేశాడు. తర్వాత అతను పాకిస్తాన్ ఆర్మీలో జాయిన్ అయ్యాడు. అవును, ఒక భారతీయుడు పాకిస్తాన్ ఆర్మీలో ఆఫీసర్ అయ్యాడు. ఇది సినిమా కథ కాదు, ఇది నిజంగా జరిగిన కథ. అతను పాకిస్తాన్ ఆర్మీలో మేజర్ ర్యాంక్ వరకు ఎదిగాడు అని చెబుతారు. అక్కడ పనిచేస్తూ అతను చాలా రహస్య సమాచారం ఇండియాకి పంపించాడు. పాకిస్తాన్ ఆర్మీ మూవ్మెంట్స్, వార్ ప్లాన్స్, బార్డర్ ఇన్ఫర్మేషన్, మిలిటరీ స్ట్రాటజీస్. ఈ సమాచారం వల్ల ఇండియా చాలాసార్లు ముందుగానే ప్రిపేర్ అయింది. రాలో అతన్ని ఒక స్పెషల్ నేమ్తో పిలిచేవారు, బ్లాక్ టైగర్. ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ కూడా అతని పనిని మెచ్చుకుని అతన్ని బ్లాక్ టైగర్ అని పిలిచారనని చెబుతారు. ఒక ఇండియన్ స్పై పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్గా పనిచేస్తూ ఇండియాకి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ పంపడం, ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన స్పై మిషన్స్లో ఒకటి. అన్నీ బాగానే జరుగుతున్నాయి. అతను సక్సెస్ అయ్యాడు. మిషన్ సక్సెస్ అవుతోంది. ఇండియాకి హెల్ప్ చేస్తున్నాడు. కానీ పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్గా ఉన్న ఒక ఇండియన్ స్పై ఇండియాకి సీక్రెట్స్ పంపిస్తున్నాడు. అన్నీ పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి. కానీ ఒకరోజు ఒక చిన్న మిస్టేక్. ఆ మిస్టేక్ వల్ల పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అతన్ని గుర్తించింది. ఆ తర్వాత అతని జీవితంలో ఏమైంది? పాకిస్తాన్ జైల్లో అతనికి ఏమైంది? అతను ఇండియాకి తిరిగి వచ్చాడా? అదిది పార్ట్ 2లో చెప్తాను. పార్ట్ 2 నేను అప్లోడ్ చేయదే మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన తర్వాతే. అందుకే ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మన టార్గెట్ 1000 సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ ఉంటే పార్ట్ 2 చాలా త్వరగా